తిడతారో కొడతారో లేకపోతే శిక్షిస్తాడో అనే ఒక భయంతో ఉంటాడు. భగవంతుడు ఎప్పుడైనా సరే ప్రేమ స్వరూపుడు. ఎందుకు తిడతాడు? దేనికైనా సరే మనం 100 సార్లు తప్పు చేసినా కూడా క్షమించగల కేపబిలిటీ ఉన్న పరమాత్మ. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆర్తిగా ఏది కావాలన్నా కూడా ఆయన దగ్గర కూర్చుని ఫస్ట్ మనం ఆయన సరెండర్ అవ్వాలి. అది యూనివర్స్ అయినా సరే భగవంతుడైనా సరే. యూనివర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు కావాలి మనీ? ఇందాక చెప్పుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, మనీకి అనుకున్నప్పుడు చేసినప్పుడు యూనివర్స్ మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఇందులో వచ్చిన తర్వాత మనీ కావాలి అంటే ఇందులో వచ్చిన ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇంకోటి మెయిన్ ఇందులో ఇది చెప్పకుండా దాంట్లోకి వెళ్ళలేము. ఒకటి ఏదైనా సరే ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాము, మనకి ఇది కావాలి, అది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆ ఫ్యూచర్ టెన్స్లో ఎక్కువ ఉంటాం. ఇప్పుడు ఇది కావాలి, ఇప్పుడు ఇది వెళ్ళాలంటే మనం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆల్రెడీ జరిగిపోతే ఎలా అయితే ఉంటుందో ఈరోజు ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఫస్ట్ మన ఇంట్లో మన లైఫ్లో మనం పొందిన జన్మకి అన్నింటికి మనం పొంది ఉన్న వాటన్నిటి కూడా థ్యాంక్ యూ చెప్పి, మన దగ్గర వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్పి, అక్కడ నుంచి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో చేయాలనుకుంటున్నామో దానికోసం వెళ్ళి భగవంతుడిని ఆర్తిగా అడగాలి. అందులో యూనివర్సల్ ప్రేయర్ వచ్చి మనకు డబ్బులు కావాలన్నప్పుడు బాగా డబ్బుల్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది మనకు బాగా వర్కౌట్ అవుతుంది. హోపోనోపోనో ఈ హోపోనోపోనో టెక్నిక్ వల్ల ఏంటి అంటే దాన్ని మనం ఏదైనా కూడా సింపుల్గా హీలింగ్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఫర్గివ్నెస్, ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఈ ఒక్క మంత్రమే మనకి ఏదైనా ఓం అనే మంత్రం ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ హోపోనోపోనోపోనో అనే టెక్నిక్ అనేది మన లైఫ్లో యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్ మనీ మనం సంపాదించడానికి, మనలో ఉన్న ఫర్గివ్నెస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ 4 పదాలు ఇదేంటంటే హవాయి ప్రజలు అక్కడ బాగా యూటిలైజ్ చేస్తారు ఈ దాన్ని. దీని ద్వారానే వాళ్ళు అంత సక్సెస్ సాధించారు. ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది ఒక ప్రేయర్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న డబ్బులకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం అనేది మన లైఫ్లో ఏది ఉందో దానికి చేయాలి. మనం కానీ ఏం చెప్తాము, ఎవరికైనా వచ్చి నీకు ఏమున్నాయి ఏం లేవు ఏం కావాలని అడిగితే ఎంతసేపు కూడా అది లేదు ఇది లేదు లేమి గురించి మాత్రమే మాట్లాడతాము. ఆ లేమి గురించి వదిలేసి మనకి డబ్బులు కావాలి, ఇప్పుడు ఇన్స్టెంట్గా మీకు 10,000 కావాలి, ఒక 50,000 అన్ఎక్స్పెక్టెడ్గా కట్టాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, అప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకోండి. అంత తీసుకొని మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పెట్టండి, డబ్బులు లేకపోతే ఒక ముద్ర చెప్తాను, ఆ ముద్ర పెట్టుకునైనా చేయండి. మీకు అనుకున్న క్షణంలో మీకు డబ్బులు ఆ రోజులు ఇమీడియట్గా మీకు అనుకున్న అవసరానికి అందుతాయి. దానికి వచ్చేసి ఈ మనీని ఇలా తీసుకొని, ఇంతకుముందు మనం చెప్పాం కదా హోపోనోపోనో టెక్నిక్ అనేది, దాంట్లో 4 వర్డ్స్ వస్తాయి, 4 మంత్రాలు అనమాట. అదేంటి? ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మై డియర్ మనీ, ఐ ఆమ్ సో సారీ. ఎందుకు? మనీకి చేస్తున్నాం కాబట్టి మనీ గురించి మనం ప్రేయర్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనీ పరంగా మనం ఏం తప్పులు చేసామో ఏం చేసామో అన్నిటికీ ఫర్గివ్నెస్ ఇస్తూ, మనీని మనం ఎంత ప్రేమిస్తున్నామో, డబ్బు ద్వారా మనం ఎందుకు ఎంత అట్రాక్ట్ చేస్తున్నామో, డబ్బు వల్ల మనం పొందిన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నిటిని ఈ మనీ ద్వారా మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ 4 వర్డ్స్కి నేను ఒకసారి అర్థం చెప్పి దీన్ని ఎలా చేయాలనేది మీకు చెప్తాను. దీంట్లో డియర్ మై డియర్ మనీ ఎవరి గురించి చేస్తున్నాం? మనీ అంటే ఈరోజు మనం చాలామంది అంటారు డబ్బుతోటి అన్నీ వచ్చేస్తాయా, డబ్బు ఉంటే చాలా, ఇంకా లైఫ్లో ఏం అక్కర్లేదు అంటారు. డబ్బే అన్నీ చేయదు, కానీ డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం. అంటే పొద్దున్న లేసి మొహం కడుక్కునే కానుంచి పడుకునేంత వరకు నైట్ ఏం చేయాలన్నా ఆల్మోస్ట్ 99% మన అవసరాలన్నీ తీర్చేది ఈ ఎనర్జీ మాత్రమే. అలాంటప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని చూసుకున్నా, స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా, ఇంట్లో వాళ్ళకి అన్నీ చూస్తున్నామంటే దీనికి ఎంత రెస్పెక్ట్ చేయాలి మనం ఇండైరెక్ట్గా లక్ష్మీదేవిని పూజిస్తున్నాము అంటే కూడా డబ్బు కోసమే కదా. మరి మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా మనం చాలా వాల్యుబుల్గా దాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు డియర్ మై మనీ, ఐ ఆమ్ సో సారీ. ఎందుకు సారీ చెప్తున్నాము? చిన్నప్పటి నుంచి మనం డబ్బుని తిడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, డబ్బు చెడ్డది అట్లా అని, డబ్బుని మనం అన్ఎక్స్పెక్టెడ్గా రాగానే వృధాగా ఖర్చు పెట్టడం కావచ్చు, రాగానే పంపించేయడం కావచ్చు, డబ్బు పరంగా చేసిన మన తప్పులన్నిటికీ కూడా మనం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాము. థ్యాంక్ యూ అంటే ఒక మనిషిని నిన్ను సారీ చెప్పినప్పుడు నేను చూసుకోకుండా కాల్ దక్కితేనో చేస్తే మనం ఏం చెప్తాం? సారీ చెప్పగానే ఓకే ఇట్స్ ఓకే అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. అలా మన ఎదురుగుండా మనీని సారీ చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తే తను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాం. ఐ లవ్ యూ ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం. ఈ డబ్బు ద్వారా మనం ఏమేం పొందాము, ఏమేం చేస్తున్నాము, ఎన్ని మనం బెనిఫిట్స్ పొందామనే దానికి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా ఎప్పుడైతే డబ్బుకి థ్యాంక్ యూ చెప్తున్నాడో డబ్బు పట్ల చేసిన తప్పుల్ని మనం మన్నించమని మనం కోరుకోవాలి. ఎట్ ది సేమ్ టైం డబ్బు ద్వారా మనం ఏమైతే పొందుతున్నామో ఆ బెనిఫిట్స్ మనం చెప్పినప్పుడు ఆ మనీ సంతృప్తి చెందుతుంది. అప్పుడు మనకి ఎంత మనీ కావాలంటే అంత మనీ. దీనివల్ల ఏంటి? ఫర్గివ్నెస్.
ఈ ఫర్గివ్‌నెస్ అనే దాని వల్ల ఏంటంటే, మనం చేసిన తప్పులన్నిటిని మర్చిపోయి, మనకు కావాల్సిన మనీని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అందుకని ఇలా తీసుకొని మీరు ఒక చేత్తో మనీ పట్టుకొని, మనీని చూస్తూ దీనికి కనెక్షన్ ఇస్తూ, ఎంత కనెక్షన్ మనీకి ఇస్తే మనకి మన దగ్గరికి మనీ అంత వస్తది. మీకు 10,000 కావాలి, ఎంత కావాలనుకోండి దానికి ఫస్ట్ ఒక అఫర్మేషన్ రాసుకోండి. ఒకటి, నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ ఊహించని మార్గాల ద్వారా